మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డిగా ఉత్తుగా బస్సు పెట్టిండు. మేము ఎప్పటికి పోతాం అలా బస్సులను పెట్టి మళ్ళీ తప్ప ఇంకేం లేదండి. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చుకుంటూ మన మల్క కుమరయ్య గారి టీం ద్వారా కూడా మేము జమ్మికుంటలో ఓటర్లు సిద్ధంగా ఉన్నారు ఓటేయడానికి. రైతుల దగ్గరికి వెళ్ళి భూములు అవి గుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూసినాం, టీడీపీ చూసినాం, కాంగ్రెస్ చూసినాం, 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చూసినాం. ఒక్కసారి బీజేపీ. ఖబర్దార్, ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓటు అడుకోండి. అదే కౌశిక్ రెడ్డి గారు దొంగ హామీలు ఇచ్చి గెలిచిండు. అదే వ్యక్తి కూడా ఇప్పటివరకైనా కూడా ఈ 420 గాలను నమ్మద్దు. కనీసం స్కూల్ పోయే పిల్లలు కూడా వదులుతలేడు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు హనుమాల. మరి ఏ పార్టీ కోటేస్తావు? మీ దగ్గర బాగున్నాయి కదా, 30 వార్డులు, 3 పార్టీలు బాగా తిరుగుతూ ఉన్నాయి కదా. ఉన్నది మేము వేసే పార్టీకే వేస్తాం, పువ్వు పార్టీకే వేస్తాం. ఎందుకు అట్లా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డిగా ఉత్తుగా బస్సు పెట్టిండు. మేము ఎప్పటికి పోతాం బస్సులో. ఏదన్నా మాకు పింఛని, ఏదన్నా మాకు కష్టం వస్తే ఆదుకునేటోళ్ళు కావాలి. పింఛన్ ఇస్తాడు 2000. ఎక్కడ మాకు రాలేదు పింఛని, మాకు రాలేదు. సన్నబియ్యం అవి ఎప్పటికీ మనం తింటలేము నాన్న. సన్నబియ్యం మనకు అందరు ఇస్తారు సన్నబియ్యం. కాకపోతే మాకు కష్టం వస్తే నేను ఉన్నా అని రావాలి అంతే. ఇక మాకు వస్తలేవు. ఒక బస్సు పెట్టిండు మాకు అంతే, ఏం వస్తలేదు. అది ఒక్కటే వచ్చింది. బస్సులను పెట్టి మళ్ళీ తప్ప ఇంకేం లేదండి. వస్తలేదు. ఆయన పెట్టింది ఎందుకు? ఒక్కరికి 2 అయితేనో తక్కువ పోదురు. పిరి బస్సు అంటే లేచిన వాళ్ళు లేని వాళ్ళు అంతా పోతారు. పోయి లొల్లులు అవుతాయి. లొల్లి సంపాదిస్తాయి. ఏం సంపాదించలే, ఆయన ఏం చేయలే. మంచిగానే ఉన్నాయి. అందరు ఇస్తలేరు సన్న బియ్యం. మోడీ అయ్యేవాట ఆయన ఇస్తాడా? మోడీ ఇస్తాడు. ఎవరన్నారు కాంగ్రెస్ ఇస్తాను దాన్ని? మొదటిసారి ఇచ్చేది మోడీ కదా. మరి ఏ వార్డు అన్న ఇది? ఏ వార్డు? 7వ వార్డు స్థానిక దుర్గా కాలనీ, జమ్మికుంటలోని 7వ వార్డు. ఉడుగుల మహేందర్. ఏం నడుస్తుంది మీ కాలనీలో? సమస్యలు ఏమున్నాయి? మీ సమస్యలను పరిష్కరించాలని జనం మీ దగ్గరికి ఏం చెప్తా ఉన్నారు? మిగతా పార్టీల వాళ్ళు ఏం హామీ ఇస్తూ ఉన్నారు? ఈ వార్డులో ఎన్నింటితో గెలవాలని మీరు వ్యూహంతో ముందుకెళ్తా ఉన్నారు? మా వార్డులో 150 పైచిలకు మెజార్టీతో గెలవడానికి మాకు వ్యూహాలు ఉన్నాయి. మా ఓటర్లు కూడా మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా వార్డులో ముఖ్యంగా కావాల్సినవి ఏంటి అంటే పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్, పసిపిల్లలకు కానీ, వృద్ధుల, గర్భిణీలకు కానీ వాళ్ళకు సంబంధించిన టీకాలు వేయడానికి ఒక హాల్ లేదు. ఆ హాల్తో పాటు మాకు ముఖ్యంగా ఈ అంగన్వాడీ బడి నిర్వహణ కూడా పక్కా భవనం లేదు. అంగన్వాడీ బడి నిర్వహణతో పాటు మహిళా సంఘాలు మీటింగ్ పెట్టుకోవడానికి మాకు హాల్ కావాలి. దానికి కమ్యూనిటీ హాల్ కోసం మేము అన్ని రకాల ఇదివరకు అందరినీ కలిసినాం, మాట్లాడినాం. సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు గడిచిన 20 ఏళ్ళ నుంచి ఇక్కడ నేను సేవలు చేస్తున్నాను. వారి గెలుపులో వీరి గెలుపులో నా పాత్ర కీలకంగా ఉండేది. ఇప్పుడు నేనే బరిలో ఉన్నా కాబట్టి గెలిచిన తర్వాత మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కోసం మేము నిరంతరం కృషి చేస్తామని హామీలు ఇస్తూ ముందుకు నడుస్తున్నాము. వార్డు ప్రజలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా మా వెంట ఉంటున్నారు. మాకు ముఖ్యంగా మరో సమస్య ఏంటిదంటే వర్షాకాలంలో వర్షపు నీరు చాలా వరదలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. కొన్ని మడిపల్లె రైల్వే గేట్ నుంచి వెళ్ళి ఈ ఇండ్లలోకి వస్తున్నాయి. కొన్ని ఇక్కడ కూడా నీటి నిల్వ ద్వారా ఇండ్లు కుంగిపోయే ప్రమాదం ఉన్నది. ఇట్లాంటి వాటి కోసం సైడ్ డ్రైన్లు ఏర్పాటు చేసి వర్షపు నీటిని నాయన చెరువు దిక్కు మళ్లించడం కోసం ప్రణాళికలు వేసుకున్నాం. సైడ్ డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ ప్రతి విషయంలో వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇప్పించే విషయంలో కానీ మీ సేవలో అప్లై చేయడము, ఎంఆర్ఓ ఆఫీస్లో వేయడం, మున్సిపల్లో వాళ్ళ ఎలిజిబిలిటీ ఇప్పించడం, వాళ్ళకు పింఛన్లు ఇప్పించడం, ఇలాంటి అన్ని వాటి కోసం మేము కృషి చేస్తున్నాము. విశ్వకర్మ ద్వారా దాదాపు 150 నుంచి 200 కుట్టు మిషన్లు కూడా ఇప్పించినాం. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి కుట్టు మిషన్లు ఇప్పించినాము. ఇంకా ఏంటంటే మా దగ్గర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చుకుంటూ మన మల్క కుమరయ్య గారి టీం ద్వారా కూడా మేము కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసి ముందు యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి ద్వారా ఈఎస్ఆర్ నిధులు అత్యధికంగా తెప్పించి వార్డును బాగా అభివృద్ధి చేయడం కోసం మేము హామీలు ఇస్తున్నాము. మా ఎంపీ గారు మొన్న
స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఇవే విషయాలు చెప్పడం జరిగింది. జమ్మికుంటలో ఓటర్లు సిద్ధంగా ఉన్నారు ఓటేయడానికి. బీజేపీ క్యాండిడేట్లు ఆ ఓటును తీసుకొని గెలిచి వస్తే మీరు ఆశీర్వదిస్తే అత్యధిక నిధులు తీసుకొచ్చి జమ్మికుంటను అభివృద్ధి చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీకి కట్టుబడి ప్రజలను చైతన్యం చేస్తూ ఓటు అడుగుతూ ఆశీర్వదించమని కోరుతూ ముందుకు నడుస్తున్నాం. 7వ వార్డు ప్రజలందరికీ, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. బీజేపీ పార్టీ తరపు నుంచి నా భర్త అయిన ఉడుగుల మహేందర్ మీ ముందుకు అభ్యర్థిగా వస్తున్నాడు. మా విజ్ఞప్తి ఏంటంటే, మేము ఎప్పుడు ప్రచారానికి వచ్చినా, వాడ మీద ప్రచారానికి తిరిగినా ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మా వెంటే ఉన్నారు. గత పాలకులు చేసిన తప్పు మేము చెయ్యము. ప్రతి ఒక్కరూ మహిళలకు కానీ, ఇంకా ఎవరికైనా వృద్ధులకు కానీ, పింఛన్లు కానీ, ఇంకే అవసరాలు వచ్చినా గత పాలకులు ఎవ్వరూ వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడలేదు. అందరూ బీజేపీ వైపే చూస్తున్నారు. అందరికీ బీజేపీ పార్టీ తరపు నుంచి సపోర్ట్ వస్తుంది. మన మహేందర్ అన్న మన ఇంట్లో మనిషి లెక్క, మీకు ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా ఆయన పొద్దున జూలే మాపన్ జూలే, ఎప్పుడైనా ఆయన చేతులు ఉన్నంత వరకు అందరికీ సహాయం చేసుకుంటూనే వచ్చిండు. అధికారం చేతిలో లేనప్పుడే ఇంత మీ ఇంట్లో మనిషి లెక్క ఉన్నాడు. ఇంకా అధికారము ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత అందరికీ ఏ అవసరం వచ్చినా మీ ముందు, అందరికంటే ముందు ఆయనే వండుకుంటూ వచ్చిండు. ఇప్పటి వరకు ఇంకా ఉంటాడు. అందరి సపోర్ట్ ఇచ్చి అధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి. నా పేరు పుప్పాల రఘు. నేను మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా ప్రభారీగా వచ్చాను. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గత 65 ఏళ్ళు 70 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు గత 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్లా ఓ మాఫియా లాగా రైతుల దగ్గరికి వెళ్ళి భూములు అవి గుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అడిగే పరిస్థితిలో ఇవ్వలేరు. కాబట్టి ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మొన్న అన్నగారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద చెరువు, నాయన్ చెరువు ఉంటుంది. ఒక 2 TMCల వాటర్గా ఉండేటువంటి చెరువు ఉంటుంది. దాన్ని వాళ్ళందరూ ప్రజలు ట్యాంక్ బండ్గా చేయాలి, ఆ నిధులు ఇవ్వాలని అడిగిండ్రు. దానికి అన్నగారు అంగీకరించిండు. అలాగనే 2-3 పెద్ద పనులు చెప్పారు. అవన్నిటికీ మేము నిధులు తీసుకొచ్చి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి చేస్తామని హామీ ఇచ్చిండు. అందుకోసమే ఏంటంటే, ప్రజలందరూ రానున్న రోజుల్లో 2028 ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు వస్తాయి. ఒకసారి 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూసినాం, టీడీపీ చూసినాం, కాంగ్రెస్ చూసినాం, 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చూసినాం. ఒక్కసారి బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్రంలో రావాలని మహిళా సోదరిమణులు, పెద్దలు, పిల్లలు, యువకులు అందరూ ఇట్లా ఉడుకు రక్తంతో ఉన్నారు. అదే దాన్ని ఇప్పుడు ఈ మున్సిపాలిటీలలో ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ 30 వార్డులలో కూడా గెలుపు గుర్రాలకే బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో టికెట్ ఇచ్చారు. సీనియర్లైనా జూనియర్లైనా అనేది కాకుండా ఇక్కడ గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలన్నారు. దానితో పట్టు పెరిగింది. ఇవాళ 20 సీట్లు సునాయాసంగా గెలుస్తున్నాయని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ వైపు కమలంపు అభ్యర్థులు 30 మందిని మా బండి సంజయ్ గారన్న ఆధ్వర్యంలో 30 మందిని మేము ప్రతి వార్డులో గెలుపు గుర్రాలుగా, అంటే డబ్బులు ఉండాలని చూసి ఇవ్వలేదు, గెలిచే గుర్రానికే ఇచ్చినాము. బరాబర్ అంత 30 మంది కూడా ఈరోజు జమ్మికుంటలో దూసుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళను అందరూ ఏంటంటే ఇన్ని రోజులు మేము ఏంటంటే ఫ్రెష్ క్యాండిడేట్లకు ఇచ్చినాము. ఎందుకంటే రాజకీయం అనుభవం లేకపోయినా కూడా వాళ్ళకి ప్రజల సమస్యల పట్ల అనుభవం ఉంది. అందుకే కానీ ఏ పార్టీ నుంచి ఏదో ఈ పార్టీలో మారి ఆ పార్టీలో మారినలో టికెట్లు ఇవ్వలేదు. ఇప్పుడు కొన్ని సమస్యలు ఏంటంటే, ఇప్పుడు మనం ఈరోజు తిరుగుతున్న వార్డు ఏంటంటే 7th వార్డులో తిరుగుతున్నాము ప్రచారంలో భాగంగా. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, గత 30 సంవత్సరాలుగా చేయని ఒక 2 రోడ్ల సమస్యలు తీసుకొచ్చి ఒక 100 ఓటర్లను, ఒక 10-20 కుటుంబాలను కట్టుదిట్టం చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఖబర్దార్, ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓటు అడుకోండి. కానీ కాకపోతే 20 ఏళ్ళ నాటి చేయను, 30 ఏళ్ళ నాటి చేయను రోడ్లు చేస్తా అని దొంగ హామీలు ఇచ్చి ఇంతవరకే అదే కౌశిక్ రెడ్డి గారు దొంగ హామీలు ఇచ్చి గెలిచిండు. అదే వ్యక్తి కూడా, ఆయన నిలబెట్టిన వ్యక్తి కూడా అదే హామీలతో ముందుకు పోతున్నాడు. ఇప్పటివరకైనా కూడా ఈ 420 గాలను నమ్మద్దు. మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు అక్కడ ప్రజలకు ఇమ్మీడియట్లీ రోడ్డు కొట్టించి మీరు ఓట్లు అడిగే హక్కు మీకున్నది. కానీ మేము చేస్తాము, చూస్తాము, గెలిస్తేనే చేస్తామంటే ఒక ఇద్దరు ఇస్తే గెలిచేటోళ్ళు కాదు. ఇక్కడ బీజేపీ ఇంతకుముందు కూడా గతంలో కూడా జమ్మికుంటలో ఒక సీటు బీజేపీ సీటు, అది కూడా 7వ వార్డే గెలిచింది. అప్పుడు పొన్నాటి శంకరయ్య గారు ఎంత బీఆర్ఎస్ ఊపులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకంటే తను లేడు, అయినా కూడా ఆ వార్డులో ఆ బీజేపీ పార్టీ అట్లే ఉంది. ఎందుకంటే అంత బీఆర్ఎస్ హవాలో కూడా తను ఒక్కడు సింగిల్గా
ఉప సర్పంచ్ కావడం కూడా జరిగింది జమ్మికుంట పెద్ద మేజర్ గ్రామ పంచాయతీకి. కానీ ఇవాళ ఎవరి భయభ్రాంతులకు ఎవరి శ్రమ దోపిడి వాళ్ళకు ఓట్లేసి ఇక్కడ సామాన్యుని తొక్కబట్టే ప్రయత్నం చేస్తే ఏది కూడా ఆగదు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఖబర్దార్, దొంగ హామీలు ఇచ్చి ఓట్లేసుకోకు, నిజాయితీగా ఓట్లేసుకొని గెలువు, దమ్ము ధైర్యం ఉంటే. కానీ పేద ప్రజలను పొట్టగొట్టి కనీసం అమ్మాలి కూలీలను చూడకుండా ఈరోజు నువ్వు ఆ వాడను కట్టుదిట్టం చేసి రోడ్లకు అడ్డం గోడలు కట్టి ఈరోజు ఓట్లను మభ్య పెడుతున్నావు. నువ్వు రేపు వెంటనే తీసి వాళ్ళకు ఒక పేపర్ రాసిచ్చి నువ్వు ఓట్లు అడుక్కోవాలి. కానీ ముందస్తే వాళ్ళ ఇంటికి పోయేసరికి బీఆర్ఎస్ కండవాలేసి దస్తు చేసుకుంటున్నావు. ఆర్టీసీ బస్సులో కదా కూర్చుంటే దస్తులు వేసుకున్నట్టు వేసుకొని ఎవరిని బయటికి రాణిస్తలేవు. మేము కూడా ఒకటే చెప్తున్నాం, నువ్వు నిజాయితీగా ఓట్లాడుకో, మేము కాదనట్లేదు. కానీ ఈ ఓర్వలేక, అంటే బీజేపీ గెలుస్తుందని ఓర్వలేక వాళ్ళందరి ఇళ్లను, ఆడవాళ్ళను, పిల్లలను, కనీసం స్కూల్కి పోయే పిల్లల్ని కూడా వదులుతలేడు. నేను ఫీజులు హామీలు ఇస్తా అని ఇదని ఏది నమ్మకండి. దయచేసి 7వ వార్డు ఓటర్ మాస్టర్లు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు మేము కూడా చూస్తున్నాము. నేను కూడా ఒక విలేజ్కు 3 సార్లు ఉప సర్పంచ్. నా వయసు చిన్నదైనా కూడా ఇక్కడ మేము ముందస్తు నుంచి చూస్తున్నాం. అది కనీసము అంటే ఇంతకుముందున్న ఎమ్మెల్యే గారు ఓట్లప్పుడు కూడా 8 ఎన్నికలు జరిగినాయండి నా ఆధ్వర్యంలో. అంటే నేను 2007 నుంచి ఉప సర్పంచ్. అప్పంచాలు 8 ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగినాయి, సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో కూడా హామీలు ఇచ్చినా కూడా ఇప్పుడు ఇక్కడ కొంచెం ముఖ్య నాయకులు వాళ్ళు కూడా కొంచెం వివిధ పదవులు అనుభవించినప్పుడు కూడా వాళ్ళు లేరు. ఇప్పుడు ఇక్కడ వివిధ పదవులు అనుభవించినప్పుడు వాళ్ళ సారథ్యంలోనే ఆ రోడ్లు వేయలేకపోయారు. ఇప్పుడు ఎట్లా ఇస్తారని చెప్పి హామీలు ఇస్తున్నారు. అది మీ సొంతం కూడా కాదు. కాబట్టి మీరు మళ్ళీ పునరాలోచన చేసుకొని ఓట్లను మాత్రమే అడుకోవాలి తప్ప ఈ కట్టుదిట్టాలు పెట్టి ఓట్లాడు మాత్రం బంద్ చేసి, దయచేసి 7వ వార్డు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఈ దొంగ హామీలు నమ్మి వాళ్ళ ఇళ్ళ ముందు, గేట్ల ముందు నిలబడకుండా మహేందర్ అన్న అంటే నేనున్నా అనే వ్యక్తిగా మీ ఇంటికి వచ్చే వ్యక్తికి ఓట్లేయండి అని నేను ఒక 7వ వార్డు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను.